సాంగ్ సూపర్గా ఉందండి. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రుడు మా సుబ్బారెడ్డి గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా భోజ్పూర్లో 2 సినిమాలు తీశా. ఆయన అక్కడ భోజ్పూర్లో చిరంజీవి రేంజ్ హీరోతో చేస్తే ఒక రవితేజ రేంజ్ హీరో నేను చేశాను. ఎందుకంటే అప్పుడు నేను అడిగా సుబ్బారెడ్డి గారిని, ఏమంటే నాకు కూడా హీరోతో డేట్లు ఇప్పించానంటే అతను మన చిరంజీవి రేంజ్ సార్ చాలా బిజీగా ఉంటాడు, అయినా నాకు అప్లికేషన్ కాబట్టి నాకు కంటిన్యూ చేస్తున్నారని చెప్పాడు. నేను ఒక మనిషిని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం భోజ్పూర్లో ఎందుకు తీయకూడదు అని నేను కూడా వెళ్ళి భోజ్పూర్లో 2 సినిమా తీశానంటే దానికి ఇన్స్పిరేషన్ మాత్రం మా సుబ్బారెడ్డి గారు. ఒక అద్భుతమైన సినిమా లేటుగా తెలుగులో తీశారు, అందుకే ఆయన్ని అభినందిస్తూ ఈ మంచి సినిమా తీసినందుకు సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి మంచి లాభం సంపాదించి మళ్ళీ తెలుగులోనే కంటిన్యూ చేయమని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే అనసూయ గారి గురించి ఒక విషయం చెప్దాను అనుకుంటున్నా. ఎందుకంటే ఐస్ క్రీమ్ 2 తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్నాం, అది లేడీ ఓరియంటెడ్ సినిమా. అది మన అనసూయ గారిని హీరోగా పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. సార్ ఇలా బహిరంగంగా మీరు నాకు ఆఫర్ ఇచ్చేసారా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు, వండర్ఫుల్. తర్వాత ఎనీవేస్ మూవింగ్ ఆన్ సార్, వీరశంకర్ గారు. ఈరోజు పెళ్ళికొడుకు అనిల్ డైరెక్టర్ కూడా తెలుసు నాకు, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అని ఇప్పుడే చెప్పాడు, చాలా సంతోషం. అనిల్ చాలా కాలం నుంచి నాకు పరిచయం. అలాగే సుబ్బారెడ్డి గారు మా కొలీగ్ పోసల రాధాకృష్ణని డైరెక్టర్ని చేస్తూ భోజ్పూర్లో సినిమా చేశారు. అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారు చాలా స్నేహపాత్రులుగా ఉంటారు. అలాగే ఈ సినిమాకి చాలా ఎఫర్ట్ చేశారు. ఈ సినిమా చూస్తుంటే చాలా క్వాలిటీ కనిపిస్తూ ఉంది. సాంగ్స్ అన్నీ చాలా రొమాంటిక్గా ఉన్నాయి. వర్షం అనగానే సినిమా భాషలో రొమాన్సే గుర్తొస్తుంది. మనమైతే చిన్నపిల్లలు సరదా పడతారు బయట రియల్ లైఫ్లో, అయితే పెద్దోళ్ళు చిన్నపిల్లలు రే తడిసిపోకరా పడిసం పడద్దని లోపల పిలుస్తూ ఉంటాం. ఈ రియాలిటీకి స్క్రీన్ మీద ఉన్నదానికి అర్థాలు మారిపోతూ ఉంటాయి. సో ఈ వర్షం సాక్షిగా అనేది మంచి రొమాంటిక్ ఫిలింగా రాబోతుంది అనుకుంటున్నాను ఈ విజువల్ చూస్తే. సో ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న రమణ గారికి మంచి విజయం సాధించి మంచి దర్శకుడిగా పేరు రావాలని, అలాగే మా సుబ్బారెడ్డి గారికి మంచి డబ్బులు చేసి మంచి కండబట్టాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ప్రమోషన్ చాలా బాగుంది, ఆడియో ఫంక్షన్ చాలా బాగా చేశారు. సో దానికి ముందుగా ఆయనకి అభినందనలు. అలాగే ఈ సినిమా సక్సెస్ అయ్యి అందరికీ, మోహన్ చంద్ ఆయన కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కెమెరామెన్గా, వీళ్ళందరూ కూడా తెలుసున్న వాళ్ళే, వీళ్ళందరూ విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. మీరు సార్ ప్లీజ్ స్టే ఆన్ ద స్టేజ్, ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకున్నాము. లెట్ us టాక్ టు షీలా. ఉప్స్ సారీ, దీక్షా పంత్. అంటే మరి ఒకలేలా కోసంలో అలా చాయ్ని ప్రపోజ్ చేస్తావు, చాలామంది హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఐ హోప్ రియల్ లైఫ్లో ఎవరిని చేయలేదు అనుకుంటా. సో ఎనీవేస్ ఈ వర్షన్ సాక్షిగా ఆడియో గురించి వాట్ ఎవర్. Hi, good evening everyone. I would like to thank Mr. Anil Reddy Garu, the music director of this movie. Thank you so much for inviting me here and congratulate sir. The songs are really, really good, and I would like to wish all the very best to the director of this movie, Ramana Garu, and Varun Haripriya. All the very best to the whole team of E Varsham Sakshiga. Thank you. థ్యాంక్ యూ సో మచ్ దీక్ష. సార్ మీకు తెలుసుగా ఈ వర్షన్ సాక్షిగా ఏం నాతో షేర్ చేసుకుంటారనుకుంటే మీరు వెళ్దాం అనుకుంటే. అవునా, బోల్డ్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయట, శంకర్ గారే చెప్పేశారు. పాలకొల్లు. ఆహా, నేను ఒకటే చెప్తానండి, చిటపట చినుకులు సినిమా ఎంత హిట్టో ఆ ఎఫెక్ట్తో ఈ వర్షం సినిమాలు అన్నీ కూడా హిట్ అవుతాయి. చూసుకోండి, వర్షం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వర్షం ఉన్న టైటిల్ ఉన్న సినిమాలు కానివ్వండి, వర్షం పడిన సినిమాలు కూడా హిట్ అవుతాయి. అలాగే ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, హిట్ అవుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. కానీ అలా ఎస్కేప్ చేశారు, అదే అర్థమైంది. అంటే సమజ్దార్కో ఇషారా కాఫీ అన్నట్టు ఆయన చెప్పదలుచుకోలేదని తెలిసిపోయింది. కానీ వీరశంకర్ గారు చెప్తారట, విందాం. నాకు పెద్దగా అలాంటి ఫ్లాష్ బ్యాక్ లేవండి, చిన్నప్పుడే నాకు మ్యారేజ్ కుదిరిపోయింది. సో డైవర్ట్ అవ్వలేదు నేను, క్షమించండి. థ్యాంక్ యూ వీరశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సత్యనారాయణ గారు థ్యాంక్ యూ. దీక్ష అంటే శంకర్ గారు పెళ్ళైపోయింది అని చెప్పేసి ఈ వర్షం సాక్షిగా ఏం జరగమంటారా? దీని గురించి ఆలోచించాలి మనం. ఎనీవేస్ దీక్ష, సో ఈ వర్షం సాక్షిగా బోల్డ్ జరుగుతాయేమో కూడా, బట్ యువర్ మెమరీస్. ఏమీ లేదు, పాస్ట్ ఇస్ పాస్ట్. ఐ హ్యాడ్ పాస్ట్ ఇస్ పాస్టా అంటే ఓకే, అంటే నైస్ మెమరీస్ ఇప్పుడు ఈ వర్షం సాక్షిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దీక్ష, థ్యాంక్స్ అలాట్. పర్ఫార్మెన్స్ అందివ్వడానికి అభీస్ హ్యాపీ ఫీట్ సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అభీస్ హ్యాపీ ఫీట్.
ఆకాశంతో చెప్పాలంటుందే ఓ కొంచెం కొత్తగా ఉందే ఇంకొంచెం మత్తుగా ఉందే కాలాన్నే తిట్టేస్తున్నా నీకోసం ఆరా తీసే ఊహల్లో తీరా నువ్వెదురై ఉన్నా ఏ మాట అనలేక